ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. పిల్లారా, బాగున్నారా? ప్రపంచంలో మెజారిటీ ప్రజలు జరుపుకునే పండుగ క్రిస్మస్. యేసుక్రీస్తు ప్రభుల వారు పశువుల పాకలో పుట్టాడు, పశువుల తొట్టిలో పుట్టాడు. రకరకాల మాటలు మనం విని ఉంటాం, పాటల రూపంలో కావచ్చు. మరియు కొంతమంది పేరొందిన దైవజనులు కూడా పశువుల పాకలో పుట్టాడు మాట్లాడుతూ ఉంటారు. అయితే పరిశుద్ధ గ్రంథం మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభుల వారు పశువుల పాకలో పుట్టాడా అని మనం చూసినట్టయితే ఆయన పుట్టలేదు, పశువుల పాకలో పుట్టలా. ఆయన ఎక్కడ పుట్టాడు అంటే బెత్లెహేములో పుట్టాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్టయితే చూడండి, వాక్య వెలుగులో లూకాసు వార్త 2:7 మనం చూసినట్టయితే, తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. సత్రములో స్థలము లేనందున ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, నక్కలకు బొరియలు ఉన్నాయి, మనిషి కుమారుడు తలవాల్చుకోవటానికి ఏమి లేదంట, స్థలము లేదంట. సర్వప్రపంచాన్ని నిర్మించిన యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయనకి స్థలము లేదు. స్థలము లేనందున ఎక్కడ పరుండు పెట్టారు అంటే పశువుల పాకలో, తొట్టుల్లో పరుండు పెట్టారు. దీని గురించి మనం చూసినట్టయితే పిల్లారా, పశువుల పాక ఎలా ఉంటుంది? పశువులు అనగా గొర్రెలు కావచ్చు, లేక ఆవులు కావచ్చు, లేక గేదెలు కావచ్చు. ఆ స్థలం ఎలా ఉండిద్దంటే మంచిగా ఉండదు, అంత దుర్వాసనతో కూడి ఉంటుంది. అలాంటి స్థలములో యేసుక్రీస్తు ప్రభుల వారు అలాంటి పాకలో, తొట్టిలో యేసు ప్రభుల వారిని పరుండు పెట్టారు. చూడండి, ఆయన మనకి జీవం ఇవ్వటానికి, పరలోక మార్గం వేయటానికి, మన మీద ఉన్న పాపపు కాడి తొలగించడానికి యేసయ్య ఈ లోకానికి వస్తే ఆయనకి స్థలము లేదంట. అన్నీ ఇచ్చాడు మనకి. అలాంటి యేసుప్రభు వారికి స్థలము లేనందున పశువుల పాకల్లో, తొట్టెల్లో పరుండు పెట్టారు. తొట్టి ఎలా ఉంటుంది? పశువుల పాకల్లో తొట్టి ఎలా ఉంటుంది? ఆ తొట్టిలో పాడైపోయిన కూరగాయలు కావచ్చు, పాడైపోయిన తొక్కలు కావచ్చు, ఆ నీళ్ళు కూడా పులిసి ఉంటాయి, దుర్వాసనతో నిండి ఉంటుంది. అలాంటి తొట్టిని శుభ్రంగా ఎన్ని తీసేసి కడిగి, నీటితో కడిగి, పొత్తిగుడ్డలు పేర్చి ఆ గుడ్డల మీద యేసుక్రీస్తు ప్రభుల వారిని పరుండు పెట్టినట్టుగా మనం చూడగలము. పిల్లారా, తొట్టెనగా దేనికి గుర్తు అంటే హృదయానికి గుర్తు అని మనం చెప్పుకోవచ్చు. తొట్టిలో ఏ విధంగా దుర్వాసనతో నిండి ఉంటుందో, కంపుతో ఉంటుందో, భరించలేని విధానంగా ఉంటుందో, మరి మనిషిని యొక్క హృదయము కూడా అలాగే ఉంటుంది. హృదయము ఘోరమైన వ్యాధి కలిగినదంట. మరి యేసుక్రీస్తు ప్రభుల వారు మన హృదయములో ఆయన ఉండాలి. ఆ తొట్టులో ఏ విధంగా యేసు ప్రభుల వారిని పరుండు పెట్టారో అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభుల వారు మన హృదయములో ఉండాలి. అంటే మన హృదయం ఎలా ఉండాలి? ఆ తొట్టుని ఏ విధంగా శుభ్రపరిచారో, ఆ యొక్క తొట్టిని ఏ విధంగా కడిగారో, దాని మీద పొత్తుగుడ్డలు పెట్టారో, అప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని పరుండు పెట్టారు. మరి యేసుక్రీస్తు ప్రభుల వారు మన హృదయంలోనికి రావాలంటే మనం ఎలా ఉండాలి? హృదయం అనే తలుపు దగ్గర ఆయన తట్టుచున్నాడు. నా కుమారుడా తలుపు తీయి, నా కుమారుడా తలుపు తీయి, నీతో కలిసి నిన్ను భోజనము చేస్తాను అని యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడుచున్నాడు. అయితే ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు మన హృదయంలోకి రావాలంటే ఏం చేయాలి? మన హృదయంలో ఉన్న చెడు కార్యాలన్నీ తొలగించుకోవాలి. క్రిస్మస్ అంటే ఏదో పండగ చేసుకోవటం కాదు.
క్రిస్టమస్ వెనక క్రీస్తుని ఆరాధన 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 చేయాలి, అనగా పూజ చేయాలి. మరి మనం ఎలా ఉంటున్నాం ఒక్కసారి ఆలోచించండి. ఆ తొట్టి శుభ్రం చేయకుండా యేసు క్రీస్తు ప్రభుల వారిని పరుండు పెట్టారా? శుభ్రం చేసిన తర్వాత పరుండు పెట్టారు. మరి మన హృదయములో కూడా యేసయ్య ఉండాలి అంటే మన హృదయాన్ని సరిచేసుకోవాలి, మన హృదయాన్ని కడుక్కోవాలి, పాపాలన్నీ ఒప్పుకోవాలి. అప్పుడు మాత్రమే మన హృదయంలో ఉంటాడు. పిల్లారా చూడండి, యేసుక్రీస్తు ప్రభులవారు, రాజులకు రాజైన యేసుక్రీస్తు ప్రభులవారు, ఆయన మహత్తు గల మాట చేత నిర్మించిన ఆ దేవాతు దేవునికి ఏందన్న స్థలము లేనందున పశువుల పాకల్లో, పశువుల తొట్టిలో పరుండు పెట్టారంట. మరి యేసుప్రభువారు మనకి ఎన్నిచ్చాడు. ఈ పండుగ పేరున మనం రకరకాల ఖర్చు పెట్టడాలు కాదు, కానీ డీజే సౌండ్లు పెట్టి రకరకాలుగా వెది చేయటం కాదు, కానీ ప్రభువా నా కోసం నువ్వు పుట్టావయ్యా, నా కోసం వచ్చావు ప్రభువా అని విరిగి నలిగిన హృదయముతో భక్తితో మనం ప్రార్థన చేయాలి. విరిగి నలిగిన హృదయము ఆయనకి ఇష్టమైన బలియాగమం అని వాక్యం జలవస్తుంది. మరి ఆ యేసు ప్రభుని మన హృదయంలోనికి తెచ్చుకుందామా? మన హృదయంలోనికి ఆహ్వానిద్దామా? ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుని మన హృదయంలోకి ఆహ్వానిస్తామో అదే నిజమైన క్రిస్టమస్, అదే నిజమైన పండుగ. దేవుడి మాటలు దీవించును గాక.